బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నేపల్లికి చేరుకున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. బీఆర్ఎస్ కీలక నేతలను అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కన్నేపల్లి వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రధాన రహదారులపై పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. కన్నేపల్లి వైపు వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, చౌరస్తాలు, జాతీయ రహదారులు, సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. చెన్నూరులో కీలక బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ కు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో పోలీసులు అయితే ముందస్తు అరెస్టులు కూడా చేశారు. బీఆర్ఎస్ కీలక నేతలు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కన్నేపల్లి వైపు వెళ్లకుండా కొద్దిసేపటి క్రితం పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా కేటీఆర్ అక్కడికి చేరుకున్నారు. ఆ తాజా విజువల్స్ మనం చూడొచ్చు. ప్రధాన రహదారులపై పలు చోట్ల తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. కన్నేపల్లి వైపు వెళ్లే వాహనాలను కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, చౌరస్తాలు, జాతీయ రహదారులు, సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. చెన్నూరులో కీలక బీఆర్ఎస్ నేతలు, అలాగే ప్రజాప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్టులు చేశారు. మొత్తానికి కేటీఆర్ అయితే కన్నేపల్లి పంప్ హౌస్కి చేరుకున్నారు. దాని ముందు పోలీసులతో జరుగుతున్నటువంటి వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం 10 టీవీ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్లో చూడొచ్చు. కన్నేపల్లికి వెళ్లే మార్గంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులను కొందరిని ముందస్తు అరెస్టులు చేశారు. కొంతమందిని ఇంటి వద్దనే నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అక్కడికి కన్నేపల్లి పంప్ హౌస్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నేపల్లికి చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అడుగడుగున పోలీసులు ఆంక్షల నడుమ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ వచ్చేటువంటి రూట్ మ్యాప్ మొత్తం కూడా వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చెక్పోస్టుల దగ్గర తనిఖీలను ముమ్మరం చేయడం కూడా జరిగింది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అటు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులను కూడా నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలోకి రోడ్డుపైకి రాకుండా పోలీసులు అయితే చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ నేతలను కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమందిని ఇంటికే పరిమితం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కన్నేపల్లి వైపు వెళ్లకుండా కేటీఆర్ అలానే ఆయన టీంని కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. బట్ అయినప్పటికీ కూడా కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే కన్నేపల్లి పంప్ హౌస్కు చేరుకున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కరుణాకర్. ఎస్ సంధ్య, కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకున్నారు. మనం చూసాం కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి కూడా పోలీసులు అడుగడుగున కొంత అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ కన్నేపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే, హైదరాబాద్ నుంచి కన్నేపల్లి వరకు మొదలు పెడితే చాలా చోట్ల కేటీఆర్ను బ్యారికేడ్లు పెట్టి ఆపేశారు. అయితే కేటీఆర్ను వెళ్ళనిచ్చారు, కానీ కేటీఆర్తో పాటు వస్తున్న ముఖ్యమైన నేతలు కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా అడ్డుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే ఒక 5 నిమిషాల క్రితమే కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరికి చేరుకున్నారు. కేటీఆర్తో పాటు కొంతమంది లిమిటెడ్గా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలను మాత్రమే అక్కడికి పోలీసులు అలౌ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉదయం నుంచి చూస్తున్నాం మనము. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరికి కేటీఆర్ ఎప్పుడైతే వెళ్తాను, పరిశీలిస్తానన్నప్పటి నుంచి కూడా మరొకసారి కాళేశ్వరం కావచ్చు, తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం గోదావరి దగ్గర ఉన్నాం. అంటే పోలీసులు మీడియాను కూడా అక్కడికి అలౌ చేయకపోవడంతో మనం ఒక కేటీఆర్ ఎప్పుడైతే ఇప్పుడు కన్నేపల్లి పంప్ హౌస్ను పరిశీలిస్తున్నారో మనం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. మనకు కనిపిస్తుంది గోదావరి. ఇప్పటికీ గోదావరిలో కొంత ఫ్లో వాటర్ వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ కన్నేపల్లి ఏదైతే మనం ప్రస్తుతం నిల్చున్నామో, ఈ గోదావరి ఇక్కడి నుంచే మెయిన్ గుండెకాయ అని చెప్పవచ్చు. ఎందుకంటే కన్నేపల్లి దగ్గర నుంచే పంపులు ఆన్ చేస్తే ఇక్కడ నుంచే వాటర్ మిగతా 3 ప్రధానమైన బ్యారేజీలు, అది మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిల బ్యారేజీలతో పాటు మిగతా అన్ని పంప్ హౌస్ల నుంచి ఇక్కడ నుంచే వాటర్ ఫ్లో అవుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా కావచ్చు, లేకపోతే ఈ రోజు పర్టికులర్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ వద్దకు రావడానికి ప్రధానమైన కారణం
ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోంది, పట్టించుకోవట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచడం వల్ల ఆ నీళ్ళంతా కూడా వృధాగా సముద్రంలో కలుస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనం కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మన 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంగా కూడా ఆయన ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు. దాదాపు నెల 15 రోజుల్లో ఈ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి దాదాపు 1900 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయిందని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా వాటర్ అంతా కూడా ఫ్లో వెళ్ళిపోతుంది. దాదాపు రోజు 1,00,000 క్యూసెక్ల నీరు అక్కడ నుంచి వృధాగా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ భేషజాలను పక్కన పెట్టి ఈ మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి ఒక ఆరోపణలు పక్కన పెట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా నీటిని ఆపాలి, పంపు చేయాలి. అప్పుడు ఈ నీళ్లనంతా కూడా పూర్తి స్థాయిలో రైతుల పంటలకు అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. చాలా రోజులుగా ఈ డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కావాలనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచిందని చెప్పి కేవలం మేడిగడ్డలో ఒక పిల్లర్ మాత్రమే కుంగిపోతే దాన్నంత సాకుగా చూపి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నం చేస్తోంది అని చెప్పి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి ఈరోజు కేటీఆర్ ఆ ప్రయత్నమే చేస్తున్నారు. గోదావరిలో ఇప్పటికీ నీళ్లు ఎగువన కురుస్తున్న వర్షాలకు కావచ్చు, నీళ్ల ఫ్లో ఎప్పుడైతే మొన్నటి వరకు 15,000 క్యూసెక్ల నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా బయటికి వెళ్తుంటే ఈరోజు 55,000కు పైగా క్యూసెక్ల నీరు వెళ్తుంది. దాదాపు నెల 15 రోజుల్లో 19 టీఎంసీల నీళ్లు బయటికి సముద్రంలో వృధాగా కలిసిపోయాయని చెప్పి కేటీఆర్ కొంతసేపటి క్రితం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న దాని ప్రకారం కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ప్రతిరోజు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయొచ్చు పంపులను ఆన్ చేస్తే. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు మార్చుకొని ఈ యొక్క కన్నెపల్లిలో పంప్ హౌస్లను ఆన్ చేయాలి. వెంటనే ఈ నీటినంతా సముద్రంలో వృధా పోనీయకుండా రైతులకు పంట పొలాలకు అందించాలి. అప్పుడైతే రైతులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఆవేదన చెందుతున్నారు. ఎందుకో ఎల్నినోతో ప్రభావంతో ఈసారి వర్షాలు కూడా కురిసే అవకాశం లేదని చెప్పి పెద్ద ఎత్తున వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈసారి వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉన్న ప్రతి నీటి చుక్కను ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద ఈరోజు కన్నెపల్లి దగ్గరికి కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో కాసేపటి క్రితమే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారో మనం చూస్తున్నాం. ఆయన చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది కన్నెపల్లి విషయంలో కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ ఏమాత్రం అక్కడ నీటిని ఆపలేమని చెప్పి చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్డీఎస్ఏ కావచ్చు, లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు చాలా స్పష్టంగా నీటిని ఆపొద్దని చెప్పి సూచించింది. కాబట్టి ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసీ రెండు మళ్ళీ తమకు ఆదేశాలు ఇచ్చే వరకు అక్కడ నీటిని ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే క్రిందన ఉన్న భద్రాచలంలో 40 గ్రామాల ప్రజల యొక్క ప్రాణాలకే ముప్పు ఉంది, అక్కడ నీటిని ఆపితే అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద అధికార కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఈ రెండింటికి మధ్య చూస్తున్నాం మనం చాలా స్పష్టమైన ఆరోపణలు, విమర్శలు, ప్రత్యారోపణలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈరోజు కేటీఆర్ ఈ కన్నెపల్లి రిజర్వాయర్ దగ్గరికి వచ్చిన నేపథ్యంలో, పంప్ హౌస్ దగ్గరికి వచ్చిన నేపథ్యంలో మరోసారి అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య మరోసారి కాళేశ్వరం విషయంలో సాగునీటి పంపకాల సాగునీటి విషయంలో కానీ పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు, ప్రతి విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కేటీఆర్ కాసేపటి క్రితమే ఇక్కడ చేరుకొని పంప్ హౌస్ కన్నెపల్లి పంప్ హౌస్ను పరిశీలిస్తున్నారు. ఎంత మేర నీటి ఫ్లో వెళ్తోంది ఇక్కడ నుంచి అన్నది పూర్తి స్థాయిలో ఆయన పరిశీలించిన తర్వాత మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాసేపటి తర్వాత మళ్ళీ కేటీఆర్ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కన్నెపల్లి పంప్ హౌస్ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం పూర్తి స్థాయి నీళ్లను, ఇప్పుడు వృధాగా పోతున్న నీళ్లను ఏ విధంగా ప్రభుత్వం కావాలని చెప్పి బయటికి విడిచిపెడుతుంది, దాన్ని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, దాన్ని పంపులు చేసి ఎక్కడెక్కడ దాన్ని పారించవచ్చు, పంటలకు ఇవ్వచ్చు అన్న దానిపై కేటీఆర్ మీడియా సమావేశంలో చెప్పే అవకాశం కనిపిస్తుంది. సంధ్య. రైట్ కరుణాకర్.